మీ వద్దకు వస్తాం. మీ ఫోన్ కొంచెం సెంటర్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి వచ్చినప్పుడు ఒకసారి ఏపూరి సోమన్న గారి దగ్గర వెళ్దాం. ఏపూరి సోమన్న గారు, గతంలో ఏదైతే మూసి పరివాహక ప్రాంతంలో ఏదైతే పదయాత్ర నిర్వహించాలో అందులో ప్రధానంగా పాత్ర పోషించింది మీలాంటి ఎవరైతే గాయకులు ఉన్నారో వారే. ఆ విషయంపై ఈరోజు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ తీసుకున్నదో, ఒక దర్దాపుగా 583 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. దాంట్లో తక్షణమే 3,100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలని చెప్తే దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక ఆటంకం కల్పిస్తూ ప్రస్తుతం ఏదైతే డిపిఆర్ మీరు పంపించారో అది పూర్తిగా లేదు, దానికి మరొకసారి తిరిగి పంపించండి అని చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఈరోజు మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ఒక పాట ద్వారానో చెప్తారో లేకపోతే మీరు దానికి ఎలా చెప్తారో మీ ఇష్టం అండి. ఓకే అన్న, ఈ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ మూసి అనేది మురికి కాలువ కాదు, మూసి అనేది పాలధార. ఈ పాలధార అయినటువంటి మూసి నదిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ మూసి నది మురికి కాలువ కాదు, ఇది పాలధార అని చెప్పి మూసి పరిరక్షణ సమితి పెద్దలు ఇప్పుడు మాట్లాడినటువంటి బట్టె శంకరన్న గారు, అక్కడ ఉన్నటువంటి చాలా మంది మీ సారథ్యంలో కూడా జమీల్ సార్, ఇంకా అనేక మంది అక్కడ ఉన్నటువంటి పిట్టల శ్రీశైలమన్న కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చాలా మంది మా దయాకరన్న కావచ్చు, అనేక మంది వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి వాళ్ళు, పార్టీలకు అతీతంగా అన్ని ఉద్యమ సంస్థలు వేదికల మీద ఉన్నటువంటి వాళ్ళు ఉండరు. అక్కడ లైవ్ లో మాట్లాడుతున్నటువంటి పెద్దలు కూడా చాలా మంది ఈ కార్యక్రమంలో ఈ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, 10 ఏళ్ల తెలంగాణ టిఆర్ఎస్ పరిపాలనలో నైనా ఈ మూసి బాగుపడుతున్నటువంటి ఒక ఆశ మాకుండే. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక పక్క తెలంగాణ కావాలంటూనే మరో పక్క మూసి విధ్వంసమైనటువంటి జీవితాన్ని ఆవిష్కరిస్తూ బట్టె శంకరన్న నాయకత్వంలో, పిట్టల శ్రీశైలమన్న నాయకత్వంలో, జమీల్ సార్ నాయకత్వంలో, లేదా జిట్టా బాలకృష్ణారెడ్డి గారి సారథ్యంలో అనేక పోరాటాలు నడిచినటువంటి సందర్భం మన కళ్ళ ముందు లైవ్. ఆ కార్యక్రమాల్లో ఆట పాటగా మాటగా ప్రతి ఉద్యమాన్ని పాటగా మలుస్తూ మేము, మాకంటే ముందు గద్దరన్న కావచ్చు, బెల్లి లలితక్క కావచ్చు, మేం కావచ్చు, అనేక మంది ప్రజాకవులు గాయకులు కూడా తమ బాణి వినిపించడం జరిగింది. నేను ఆ రోజు మూసి ఎదిలాబాద్ గ్రామానికి పోయిన సందర్భంలో చనిపోయినటువంటి చేపలు, ఇండ్ల గేట్లు ఊడిపోయినటువంటి గేట్లు, తర్వాత గర్భస్రావాలైనటువంటి మహిళలు, తర్వాత ఒళ్ళంతా బొగ్గలు పొడిచి జబ్బులతో బాధపడుతున్నటువంటి ప్రజలను, వీళ్ళందరినీ నేను ఆ మూసి పరివాహక ప్రాంత ప్రజలతో శంకరన్న నాయకత్వంలో నేను అందరినీ కలవడం జరిగింది. వారి యొక్క ప్రత్యక్షంగా వారి యొక్క బాధను, వారి గాథను మేము చూడడం జరిగింది. ఎందుకంటే మాకు మూసి పరివాహక ప్రాంతం అయినటువంటి అంటే బిక్కేరు వాగు నుంచి వచ్చేటువంటి వాటరు అటు కొంచెం మా పరిధి వరకు ఈ మూసి స్మెల్ అనేది కొంత ఇంత ప్రభావితమైనటువంటి పరిస్థితి మాకు అందదు కనుక నేను లైవ్ లో వచ్చి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ అంతా కూడా చూడడం జరిగింది. ఇక్కడ ప్రజల బాధ ఎట్లా ఉంది అనేటువంటి పరిస్థితి నేను చూడడం జరిగింది కనుక మనకు కూడా అడ్డగూడూరు, మనకు శాలిగౌరారం, అరవపల్లి 3 మండలాలకు వస్తాయి మనకు. అవునన్నా, అట్లా అదంతా కూడా చూడడం జరిగిందన్న. ఏమని చెప్పరో ఎదులబాదు శంకరన్నం, మూసి కాలుష్య బాధ మురుగుతున్న బతుకు బాధం, ఎంతని చెప్పరో ఎదులబాదు శంకరన్నం. పారే నీరులోన విషమును కలిపిందవడు, పచ్చని పంటలకేమో సిద్ధు పెట్టిందవడు. పారే నీరులోన విషమును కలిపిందవడు, పచ్చని పంటలకేమో సిచ్చును పెట్టిందవడు. ఊళ్ళను ముంచి ఊపిరాడకుండా చేసాం, కాలుష్య కోరలు పల్లెలన్నీ నలిగిపాయెం. ఏమని చెప్పరో ఎదురబాదు శంకరన్నం, మూసి కాలుష్య బాధ మురుగుతున్న బతుకు బాధం, ఎంతని చెప్పరో ఎదురబాదు శంకరన్నం. అప్పటికప్పుడు ఆ ప్రాంత ప్రజల కాడికి పోయి అక్కడ ఉన్నటువంటి జీవన విధానం మీద, మూసి మీద ఒక 6 పాటలు, 6లోనే ఒక 6 పాటలను శంకరన్న నాయకత్వంలో రికార్డ్ చేపిస్తే నేను స్వయంగా రాసి పాడి ప్రజల కాడికి తీసుకుపోయినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం
కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూసి ప్రక్షాళన మీద ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాం. ఎస్, జరగాల్సింది ఇదే అని చెప్పి నేను, శంకరన్న, శ్రీశైలం అన్న అందరం కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం ఉంది. ఈ మూసి మీద ఎట్లా ఉండాలి, మూసి అనేటువంటి దాని మీద కూడా ఒక ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించే బాధ్యతను కూడా మనం కూడా తీసుకోవాలని కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం కాడ అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది. దానికి ఇంకా మూసి ఉద్యమకారులుగా కూడా మన స్పందనను కూడా తెలియజేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకుంటారు. మూసి ఉద్యమకారుడిగా శంకరన్న యొక్క అనుభవాలు కానీ, శ్రీశైలం అన్న అనుభవాలు కానీ, జమీల్ సార్ అనుభవాలు కానీ, అందరి యొక్క అనుభవాలు కూడా వారు ఆలోచిస్తారనేటువంటి నమ్మకం మాకు ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందించి ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర నదుల మీద ఎలాంటి దృష్టి పెడుతుర్రో, ఈ మూసీ నది అనేది ఇది మురికి కాలువ కాదు, ఇది పూలధార, వ్యవసాయ నాగరికతకు ప్రాణం పోసినటువంటి, పాడి పంటలు పచ్చదనంతో ఉన్నటువంటి వ్యవసాయ నాగరికతకు పునాదులు వేసినటువంటి ఈ నది మరి అనేక లక్షలాది మంది ప్రజలు బతికేటువంటి ఈ నదిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. గనక రేవంత్ రెడ్డి గారి గురించి మనం మూసి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. వారు ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంత ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తిగా వారికి అపారమైనటువంటి నాలెడ్జి మూసి మీద ఉంది. ఇంకా ఇక్కడ ప్రజలతో ప్రత్యక్షమైనటువంటి, ఇప్పుడు కత్వ ఎలా ఉండాలి, ఆ కత్వ ఎలా తవ్వాలి, పూడికి ఎలా దివాలి, అసలు దీన్ని ఏం చేస్తే దీని ప్రక్షాళన జరుగుతుంది అనే మెసేజ్ కూడా రైతుల ద్వారా, ప్రజల ద్వారా తెలుసుకోవడం కోసం వారు పాదయాత్ర కూడా చేస్తామని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. వారు ఖచ్చితంగా నేరుగా ప్రజల్లోకి వచ్చి వారు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనే విశ్వాసం మాకుంది. ఈ లోపు మూసీ పరిరక్షణ సమితి నాయకత్వంలో ఒక్కసారి వాడపల్లి నుంచి అనంతగిరి కొండల వరకు, లేదా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు మొత్తం ఒక ర్యాలీని నిర్వహించక ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని కూడా మనం ముఖ్యమంత్రి గారికి, మరి మన దయాకర్ అన్న ఉన్నాడు, మన వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే బాధ్యతగా మనం అందజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి మీ బిడ్డగా, మీ తమ్మునిగా నా పాట మాట మీ తోడుగా ఉంటది ఖచ్చితంగా. సుమన్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాం. కంక్లూడ్ గా మీ పాటతోనే ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. కాకపోతే ఒకసారి బండారు